హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయిన డబ్బింగ్ సినిమాలు మన రీజనల్ సినిమాల్ని బాక్సాఫీస్ దగ్గర డామినేట్ చేయడం చాలా రేర్ గా చూస్తుంటాం. ఈ వీకెండ్ రిలీజ్ అయిన 3 సినిమాల్లో హరోమరా, మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలకి టాక్ తెచ్చుకున్నా కూడా ఈ 2 సినిమాల్ని డామినేట్ చేస్తూ మహారాజా బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ గా రన్ అవుతుంది. అయితే బ్యాక్గ్రౌండ్ నుండి మాస్ మూవీ తీసి హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా హరోమరాని కూడా బీట్ చేసింది. అండ్ హరోమరా సినిమా డ్రాప్ అవడం ఇంకో షాక్. సో లేట్ చేయకుండా వీటి బాక్సాఫీస్ రిపోర్ట్ తో పాటు తమ్ముడు రీ రిలీజ్ కలెక్షన్స్ కూడా చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. కాసేపట్లో కలికే మూవీ నుంచి భైరవ యాంథమ్ రిలీజ్ కానుంది. ఈ వీడియో చూసే టైం కి సాంగ్ వచ్చేస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రోజు వదిలిన పోస్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ముందుగా హరోమరా విషయానికి వస్తే డే 1 ఆన్లైన్ లో 14,000 టికెట్స్ కి పైగా సోల్డ్ అవగా సెకండ్ డే అది 12,000 టికెట్స్ కి మాత్రమే పడిపోయాయి. దాంతో బాక్సాఫీస్ దగ్గర కాస్త డ్రాప్ అయింది ఈ ఫిల్మ్. డే 1 తెలుగు స్టేట్స్ లో 70 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 వచ్చేసరికి 54 లక్షలకి మాత్రమే పడిపోయింది. దాంతో తెలుగు స్టేట్స్ లో 2 డేస్ షేర్ 1.2 కోట్లకి చేరుకోగా గ్రాస్ 2.4 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ ఏకంగా 5 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కోసం మరో 3.8 కోట్ల పైన షేర్ ని ఒక తెలుగు స్టేట్స్ నుంచే కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 25 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం మీద మరో 75 లక్షల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. అలా హరోమరా మూవీ 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 1.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 3 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6.5 కోట్లు కావడంతో మరో 5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తేనే మూవీ హిట్ అయినట్టు. నవదళపతి అనే ట్యాగ్ తో సాలిడ్ టాక్ తెచ్చుకున్నా కూడా డే 2 డ్రాప్ అయ్యి షాక్ ఇచ్చింది ఈ ఫిల్మ్. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు రికవర్ చేస్తుందో చూడాలి. ఇక మహారాజా విషయానికి వస్తే డే 1 తెలుగు స్టేట్స్ లో 60 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 ఆల్మోస్ట్ డబుల్ అనే రేంజ్ లో గ్రోత్ చూపిస్తూ దుమ్ము లేపింది. డే 2 ఒక తెలుగు స్టేట్స్ నుంచి ఈ మూవీ కలెక్ట్ చేసిన షేర్ 1,10,00,000 దాటింది. దాంతో నైజాంలో 85 లక్షలు, ఆంధ్ర అండ్ సీడర్లో 80 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 1.7 కోట్లు దాటగా వరల్డ్ వైడ్ గ్రాస్ 3.5 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.5 కోట్లు కావడంతో మరో 1.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే చాలు ఈ రోజు చాలా వరకు రికార్డ్ చేసే ఛాన్స్ ఉండడంతో మండేకే బ్రేక్ ఈవెన్ అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక తమిళనాడులో డే 1 3.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ సెకండ్ డే ఇక్కడ కూడా డబుల్ అనే రేంజ్ లో గ్రోత్ చూపిస్తూ 7 కోట్ల పైన గ్రాస్ తో దుమ్ము లేపింది. దాంతో 2 డేస్ గ్రాస్ తమిళనాడులో 10 కోట్లు దాటింది. ఇక రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం మీద మరో 6 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 20 కోట్ల రేంజ్ లో ఉంది. డే 1 1,14,000 టికెట్స్ సోల్డ్ అవగా డే 2 ఆ లెక్క 2 లక్షల రేంజ్ లో ఉండడం విశేషం. రీసెంట్ టైమ్ లో బెస్ట్ గ్రోత్ అంటే ఇదే. ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ గ్రాస్ 44 కోట్లు కావడంతో మరో 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే మూవీ క్లీన్ హిట్ అయినట్టు. ఈ రోజు మరో 10 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండడంతో మండే నుంచి 15 కోట్ల టార్గెట్ మాత్రమే ఉంటుంది. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. ఇక తమ్ముడు విషయానికి వస్తే ఎప్పుడైనా సెలబ్రేషన్స్ కి ఒక రీజన్ ఉంటే ఆ కిక్కే వేరు. అయితే ఆ రీజన్ సక్సెస్ అయితే ఆ సెలబ్రేషన్స్ ఇంకో రేంజ్ లో ఉంటాయి. ప్రెజెంట్ తమ్ముడు రీ రిలీజ్ చూస్తే అదే అనిపిస్తుంది. రీ రిలీజ్ అవుతున్నట్టు 2 డేస్ ముందు వరకు కూడా ఎవరికీ తెలియదు. అది కూడా చాలా తక్కువ థియేటర్స్ లో తక్కువ షోస్ మాత్రమే పడ్డాయి. బట్ పడ్డ తక్కువ షోస్ తోనే దుమ్ము లేపారు పిఎస్పీకే ఫ్యాన్స్. పొలిటికల్ గా వచ్చిన సక్సెస్ దీనికి మెయిన్ రీజన్. రీ రిలీజ్ సినిమాలకి కలెక్షన్స్ పడిపోతూ ఉండగా ఈ ట్రెండ్ అనేది ముగుస్తూ వస్తున్న ఈ టైంలో వేసిన కొద్ది షోస్ లోనే థియేటర్స్ ని షేక్ చేసింది ఈ ఫిల్మ్. ఆన్లైన్ లో ఓవరాల్ గా 6,000కి పైగా టికెట్స్ సోల్డ్ అవగా ఆఫ్లైన్ లో కూడా అదే రేంజ్ లో దుమ్ము లేపడంతో డే 1 ఈజీగా 40 లక్షల పైన గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ చెప్తుంది. ప్రెజెంట్ కొత్త సినిమాల రిలీజులు బాగా ఎక్కువగా ఉండడంతో ఈ సినిమాకి థియేటర్స్ ఎంతగా దొరకలేదు. ప్రాపర్ రిలీజ్ పడుంటే ఈ రచ్చ వేరే లెవెల్లో ఉండేది. చూడాలి మరి ఈ లెక్క ఎంతవరకు వెళ్తుందో. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హరోమరా అండ్ మహారాజా ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తే అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.